స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై ఛేద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే. కార్తీకమందు గంగాధరునాభిషేక బిల్వార్చనా భస్మదీపధూప హారతుల సేవ హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే. భవనాసన నిరాశ్రయ నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధాన నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే. ఆకాశ దీపమంటూ మ్రోక్కేరు మనుజులెల్లరు కార్తీకమందు సర్వముక్తిదాయకమణి సోమ సూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మ చిన్మయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే రమణీయమాయే రమణీయమాయే. ఇది సద్గురు విరచిత శ్రీ కైవల్యాశ్రమ పంచకం సంపూర్ణం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం
తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. హరి ఓం. 97వ శ్లోకం అండి. పరాత్ పరతరం ధ్యాయేత్ నిత్యమానందకారకం హృదయాకాశమధ్యస్థం శుద్ధస్ఫటికసన్నిభం. తాత్పర్యము: నిత్యుడును ఆనందమును కలుగజేయువాడును హృదయమందలి చిదాకాశమునందుండువాడును నిర్మలమగు స్ఫటికముతో సమానుడును పరాత్పరుడును అగు పరమాత్మను ధ్యానించవలెను. సదాశివుడు ఈ ఉపదేశంలో మానవులందరికీ కూడా ధ్యానము, ధ్యేయము, ధ్యాత అనే త్రిపుటికి లోబడినటువంటి వాళ్ళకి చెప్తున్నాడు. దాటిన వాళ్ళకు కూడా చెప్తున్నాడు. ఈ సూచనలో 2 అర్థాలు ఉన్నాయి. ఉపదేశం మామూలుగా చూస్తే హృదయ మధ్యంలో ఉన్నటువంటి చిత్ ప్రకాశ స్వరూపుడిని ధ్యానం చేయాలి అనే అర్థం కలుగుతుంది. కానీ ప్రారంభంలో పరాత్పరతరం అన్నారు. దీని లక్ష్యం ఏమిటి అన్నారు. అవతార్ మెహర్ బాబా గారిని అడిగారు, ఏమండి సృష్టి ఆది అంది ఏమున్నది, అనంత విశ్వం పుట్టక ముందు ఏముంది అన్నారు. ఓహో, పరాత్పర పరబ్రహ్మం. ఏంటండి మేమేమో పరబ్రహ్మ వరకే చెప్తే మీరు పరబ్రహ్మానికి ముందు 2 పరాలు ఇంకా యాడ్ చేసి పరాత్పర పరబ్రహ్మం అంటారు. 3 పరాలు. అంతేనయ్యా, నీకు అర్థం కావడం కోసం అలా చెప్పాం. దాని గురించి ఏమన్నా మీరు చెప్పండి అన్నారు. పరాత్పర పరబ్రహ్మం గురించి చెప్పడానికి ఏమి లేదయ్యా, అది ఈశ్వరీయ మౌనం ఉన్న వాళ్ళకే తెలియబడుతుంది. వాంగ్మౌనమే తెలియనటువంటి వాడికి ఈశ్వరీయ మౌనం అవతల ఉన్నటువంటి పరాత్పర పరబ్రహ్మ ఎలా తెలియదు?
ఒక రోజంతా మౌనంగా ఉంటే ఎలా ఉంటుందండి అని ఉపన్యాసం చెప్పాడు అనుకో, ఏమైనా ప్రయోజనం ఉంది? అంతా మౌనంగా ఉంటే ఎలా ఉంటుంది? మౌనంగా ఉంటే అనుభవం వస్తుంది. కానీ దాని గురించి 2 గంటలు ఉపన్యాసం చెబితే మౌనంగా ఉంటే ఎలా ఉంటుంది 2 గంటలు ఉపన్యాసం చెప్పు. కానీ ఏదైనా స్వానుభవం దృష్ట్యానే మనం పరిణామం చెందాలి. ధ్యానం చేస్తే ఎలా ఉంటుందండి? ధ్యానం గురించి బోల్డ్ ఉపన్యాసాలు, బోల్డ్ ప్రవచనాలు, బోల్డ్ వ్యవహారాలు ఉన్నాయనుకో, ఏమి ప్రయోజనం? ఉరికే విషయ సంగ్రహణానికి పనికొస్తుంది అంతే. సూపర్ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి చదవచ్చు, 1,00,000 వస్తువులు దొరుకుతాయని చదవచ్చు, ప్రయోజనం ఏమి? కాబట్టి ఈ ఉపదేశంలో సూటిగా చెప్తున్నాడు, మానవుడు ఏం చెయ్యాలి? ధ్యానం చెయ్యాలి. సందేహం. ఎందుకని? భగవంతుడు బుద్ధినిచ్చాడు కదా. నీ చిత్తశుద్ధి కలగాలి అంటే తప్పక ధ్యాన యజ్ఞం చెయ్యాలి. చిత్తశుద్ధి లభిస్తుంది దాని వలన. అది ధ్యాన యజ్ఞంగా చెయ్యాలి. మళ్ళా అదేదో విపరీత ధ్యానాలన్నీ పెట్టుకుని చేస్తే కుదరదు. ఆ ధ్యాన యజ్ఞం వలన నీకు జ్ఞాన యజ్ఞానికి అర్హత రావాలి. అది దాని అర్థం. ఎందుకని అంటే పరమును తెలుసుకోవాలంటే జ్ఞానం లేకుండా తెలుసుకోలేదు. దేనికి పరమైనటువంటి వస్తువును తెలుసుకోవాలన్నా నీకు జ్ఞానం ఉండాలి. అందుకని నువ్వు ఏది చేసినా చిట్ట చివరికి వచ్చి జ్ఞాన యజ్ఞంలో కలిసిపోవచ్చు, నువ్వు లేకుండా పోవచ్చు. ఈ సత్యాన్ని తెలుసుకో. ఏమంటే జపయజ్ఞం చేయమంటారు, చేయండి. ధ్యాన యజ్ఞం చేయమంటారు, చేయండి. ఆత్మ విచారణ యజ్ఞం చేయమంటారా, చేయండి. ఏమండి ద్రవ్య యజ్ఞం చేయమంటారు. అనేక చోట్ల అనేక రకాలైనటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువుల్లో పాల్గొనడం, భౌతికంగా ఏదైనా ఆలయాలలో సేవ చేయటం, ఆశ్రమాలలో సేవ చేయటం, చతుర్విధ శుశ్రూషలు సద్గురువుకి చేయటం, లేదా గ్రామ సేవలు చేయటం, రామ సేవలు చేయటం, ఇలా ఏదైనా తీసుకోండి. అన్ని సేవాయోగం అంతా ద్రవ్య యజ్ఞమే. ఎందుకని ద్రవ్యం లేకుండా సేవలు జరగవు. అయితే నీకు ధ్యానం ఎప్పుడు కుదురుతుంది? పరమాత్మ భగవద్గీతలో 3 త్యాగాలు చేసినటువంటి వాడికి ధ్యానం కుదురుతుంది, మిగిలిన వాళ్ళకి ధ్యానం కుదరదు. స్పష్టంగా చెప్తుంది. త్యాగం చేయాలి, చేస్తే ధ్యానం కుదురుతుంది. అంటే ధ్యానం ఎవరికైనా కుదరటం లేదన్నారు అనుకోండి, ఈ 3టిని త్యాగం చేయలేదు కాబట్టి నీకు ధ్యానం కుదరదు. అసలు ధ్యానం కుదరడం అంటే ఏమిటంటే ధ్యేయాకార వస్తువే తానని ధ్యాత అందులో కలిసిపోవడమే ధ్యానం. నది సముద్రంలో కలిసిపోయినట్టుగా ధ్యానం చేసేవాడు ఎవడైతే ఉన్నాడు వాడు ధ్యేయాకార స్థితిలో కలిసిపోవడం. అలా కలిసిపోవడమే ధ్యానం. మరి జ్ఞానం అంటే ఏమిటండి? ఆయన ఆ ధ్యేయము పరమై ఉండాలి. ఆ పరము సూచించబడవలనే, స్ఫురించవలనే తప్ప బోధించడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అర్థం ఏమిటంటే ఒక 3 ఏళ్ల పిల్లవాడు వచ్చి నేను 30 ఏళ్ళకి ఎలా ఉంటానో నాకు అర్థమయ్యేట్టు చెప్పు అన్నాడు. ఎలా చెప్తాం? చూసాయిగా చెప్తాం. పెద్దవాడు అవుతాయన చదువుకుంటాను అన్న, బాగా చదువుకుని ఉద్యోగం చేస్తావు, ఉద్యోగం అయినాక పెళ్లి చేసుకుంటావు, పెళ్లి అయినాక పిల్లల్ని కంటావు. నువ్వేం చేసావో అదే పద్ధతిలో చెప్తావు. ఇంతేనా, ఇంకేం లేదా? 30 ఏళ్ళకి అయిపోయినట్టేనే ఇప్పుడు 30 ఏళ్ళు. సరే వాడికి ఒక పెద్ద డౌట్ వస్తుంది. సరే 30 ఏళ్ళకి చెప్పావు కదా, 60 ఏళ్ళకి ఎలా ఉంటానో చెప్పండి. 60 ఏళ్ళకి ఎలా ఉంటానో చెప్పండి. ఏముంది నాయన, ఉద్యోగం చేసి చేసి అలసిపోతావు, మోకాళ్ళు అరిగిపోతాయి, మధ్యలు అరిగిపోతాయి, గూళ్ళు అరిగిపోతాయి, శరీరం క్షీణించే దశకు వస్తుంది, తల ఎరిసిపోతుంది, కళ్ళు ఊడిపోతాయి, కళ్ళతోడు వస్తుంది, రిటైర్ అయిపోతావు. హాయిగా మీ పిల్లలు పెళ్లి చేస్తావు, అన్ని పనులు అయిపోతాయి, బాధ్యతలన్నీ అయిపోతాయి, ప్రశాంతంగా. ఓ అంటే 60 ఏళ్ళకి నేను ప్రశాంతంగా ఉంటాను అనమాట అని వాడికి 3 ఏళ్ళకి అర్థమైంది. బోధ ద్వారా అర్థమైన విషయం ఏమిటయ్యా అంటే 3 ఏళ్ల పిల్లవాడికి బోధ చేస్తే
అయినా నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావయ్యా అంటే 60 ఏళ్ళకి ప్రశాంతంగా ఉంటావు అని అర్థం. అంటే ఈ 3 ఏళ్ల పిల్లవాడు 57 ఏళ్ల పాటు అశాంతిగా జీవించాలనే విపరీతార్థాలు గోచరిస్తాయి అన్నమాట. సరే, వాడికి డౌట్లు ఆగలేదు. 90 ఏళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. ఈ చెప్పేవాడి కూడా 90 ఏళ్ళు లేవు. ఇప్పుడు ఎలా చెప్తాడు? ఆయన చూసినదో విన్నదో కన్నదో చూసిన దాన్ని బట్టి ఆ 90 ఏళ్ల వాడు ఎలా ఉంటారు అలా చెప్తాడు. శరీరం అంతా ముడతలు పడిపోతుంది నాయన, మంచంలో పడిపోదాం నాయన, ఎవరన్నా చెయ్యందిస్తేనే కానీ లేవలేవు నాయన, కూర్చుంటే లేవలేవు నాయన, లేస్తే కూర్చోలేవు నాయన, చేతికర్ర వస్తుంది నాయన అప్పటికి. ఇలాగే ఏవో చూచాయిగా చెప్తాం. ఇప్పుడు ఆ పిల్లవాడి జీవితం పూర్తయిపోయినట్టేనా? ఎట్లా అవుతుంది? కాబట్టి మనం బుద్ధిపూర్వకంగా చదివి లేదా ఇంద్రియాల ద్వారా గ్రహించే లేదా వ్యవహారం ద్వారా గ్రహించే సమస్తము కూడా పరిమితికి లోబడి ఉంటుంది, యథార్థం కాదు. దాంట్లో భ్రాంతి ఉంటుంది, దాంట్లో సంగత్వం ఉంటుంది. అందువలన నీకు పరము స్ఫురించదు. ఎప్పుడు స్ఫురిస్తుంది? ఆ పరిమితి తొలగిపోవాలి, మల విక్షేప ఆవరణ దోషాలు తొలగిపోవాలి, కర్తృత్వ త్యాగం అవ్వాలి, సంగత్యాగం అవ్వాలి, ఫలత్యాగం అవ్వాలి. ఎవరైతే ఈ 3 త్యాగాలు చేస్తారో వాళ్ళకి ధ్యానం నిస్సందేహంగా ఉంటుంది, ఏ సందేహం ఉండదు. అలా కూర్చోగానే గాఢమైన ధ్యాన స్థితులు. ఎందుకని? వాడికి ఏ ఫలం మీద అపేక్ష లేదు, ఫలత్యాగం చేస్తారు. ఏ రకమైన త్రిపుటిలో సంగత్వం లేదు, దేంట్లోనూ చేరిపోడు, ఏ పాత్రలోనూ చేరిపోడు, ఏ కర్మలోనూ చేరిపోడు, ఏ ప్రయత్నంలోనూ చేరిపోడు, ఏ అంతఃకరణంలో ఉన్న ఏ విభాగంలోకి వాడు చేరిపోడు. సహజమైనటువంటి సాక్షి స్థితిలో ప్రత్యేగాత్మగా సహజంగా నిలబడతారు. ఇది సంగత్యాగం వల్ల లభించింది. ఇక ఆఖరి త్యాగం కర్తృత్వ త్యాగం. కర్తృత్వ త్యాగం చేస్తే ఆ సమాజ నిష్ట లభిస్తుంది. గాఢమైనటువంటి ధ్యానంగా సమాధి అనేటటువంటి స్థితికి చేరుతుంది. అంటే అర్థం ఏమిటంటే గాఢమైన ధ్యాన స్థితిలో ఎలా ఉంటాడో మరలా మామూలుగా వ్యవహరించేటప్పుడు కూడా అలాగే ఉంటాడు అని అర్థం. సమాధి అంటే అర్థం ఏమిటయ్యా అంటే జడ సమాధి వలె రాయి వలె పిలిచిపోయి కూర్చున్నాడు అనేది ఒక పద్ధతి. కానీ అది అధమ సమాధి. షడ్విధ సమాధి నిర్ణయం అనుభవ రీత్యా ఎరిగి సహజ సమాధినిష్ఠుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే ముక్తుడు. ఆ ముక్తుడైనటువంటి వాడికి పరాత్పరము లక్ష్యం. వాడికి కూడా ఒక ధ్యానానికి జయ వస్తున్నది. అదేమిటాయి అంటే పరాత్పరం. ఎందుకని? ఇప్పుడు వాడికి 4వ మేను తెలిసింది. తురియ స్థితిలో ఉండడం వలన వాడు మొదటి 3 మేనులు దాటేశాడు, 4వ నేనుకి చేరాడు. మేను నేను గుర్తుపెట్టుకోండి. మొదటి 3 మేనంట, అంటే స్థూల శరీరము మేనే, సూక్ష్మ శరీరము మేనే, కారణ శరీరం కూడా మేనే. అది ఆ 3టికి కలిపి శరీరం అని పేరు. ఇప్పుడు 4వది ఒకటి ఉంది, ఈ 3టిని నడిపేది, అది నేను. మేను నేను ఈ 2 విడివిడిగా ఉన్నాయా? లేదు, ఒకచోటే ఉన్నాయి. మేను నేను 2 ఒకచోటే ఉన్నాయి. కానీ ఆ నేను ఎప్పుడు ఈ మేనుతో కలిసిపోతూ ఉంటుంది. అది వచ్చిన చిక్కు. ఏ భావం వస్తే ఆ భావంతో కలిసిపోతుంది, ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనతో కలిసిపోతుంది, ఏ కర్మ చేస్తే ఆ కర్మలో కలిసిపోతుంది, ఏ ఫలం వస్తే ఆ ఫలంలో కలిసిపోతుంది, ఏ బాధ్యత స్వీకరిస్తే ఆ బాధ్యతలో కలిసిపోతుంది. ఈ నేనుకున్నటువంటి ఆభాస లక్షణం. ఈ కలిసిపోవడాన్ని ఏమన్నారంటే ఆభాస లక్షణం. అదేమిటండి? అద్దంలో ప్రతిబింబం కలిసిపోయినట్టుగా కలిసిపోయింది అయ్యా అన్నాడు. అద్దంలో ఎక్కడైనా ప్రతిబింబం కలిసిపోతుందా? కలవదు. అద్దంలో ప్రతిబింబిస్తుంది. మీరు అద్దం ముందు నిలబడ్డారు, మీ ప్రతిబింబం అద్దంలో కలిసిపోయింది అన్నాం అనుకోండి, సత్యమేనా? ఎలా? అద్దంలో కనబడుతోంది, అద్దంలో కలిసిపోయింది. పోనీ బింబం అద్దంలో కలిసిపోయింది అన్నాం. అసలు బింబానికి కలిసే అవకాశమే లేదు. ప్రతిబింబమే అద్దంలో కలిసిపోకపోతే
బింబం ఎట్లా కలుస్తుంది? కలిసే అవకాశమే లేదు, శుద్ధ అసత్యం. ఇలా జాగ్రత్తగా విచారణ చేసి నేను అవతల పరం, నేను కవతల కాదు, అది నేను కవతల పరం, పరమున కవతల పరాత్పరం, దాని కవతల పరాత్పరతరం. మొట్టమొదటి మాటను ఇలా జాగ్రత్తగా అర్థం చేసుకో. ఎందుకని అలా చెప్పారు? నాయనా, నీకు జీవతనువులకి ఎలా అయితే నేను మేను ఎలా ఉందో, అలాగే ఈశ్వర తను చతుష్టయంలో కూడా మొదటి 3 మేను, 4వది నేను. అక్కడ పరమాత్మ, ఇక్కడ ప్రత్యేక. ఆ 4వ నేను ఇక్కడేమో ప్రత్యేగాత్మ వ్యష్టిగా, సమిష్టిగానేమో పరమాత్మ. ఆ నేను అక్కడ ఇక్కడ ఒకటే, మేనులు కూడా ఒకటే. అక్కడ ఎలా బ్రహ్మాండం మేను, ఇక్కడ పిండాండం మేను, అంతే. కాబట్టి ఇదేమో పిండాండ సాక్షి, అదేమో బ్రహ్మాండ సాక్షి. సాక్షిత్వ లక్షణం దృష్ట్యా బ్రహ్మము జీవుడు ఒకటే. ప్రత్యేగాత్మ అంటే జీవుడు, పరమాత్మ అంటే బ్రహ్మము. కానీ ప్రత్యేగాత్మకు ఆ పరమాత్మ పరమే అయి ఉన్నాడు. వీడువాడు ఒకటే అని సూటిగా చెప్పడానికి వీలు కాదు. అంటే యాజ్ ఇట్ ఈజ్, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటానికి వీలు కాదు. లక్షణవశాత్తు ఒకటే. ఎలాగా? ఇప్పుడే పుట్టిన ముని మనవరాలు, వాళ్ళ తల్లి గారు మనవరాలు, వాళ్ళ తల్లి గారు అమ్మాయి గారు, వాళ్ళ తల్లి గారు తాతమ్మ గారు ఉన్నారు. నలుగురు 5గురు వరుసగా ఆ తరాలన్నీ లైన్లో నిలబెట్టాం. వీళ్ళందరూ ఎవరు? సార్వజనీనంగా మనుషులు, సార్వజనీనంగా స్త్రీలు, సార్వజనీనంగా జీవులు, సార్వజనీనంగా సాక్షి, సార్వజనీనంగా ఆత్మ, సార్వజనీనంగా బ్రహ్మము. మరి ఇప్పుడే పుట్టిన ముని మనవరాలు కూడా బ్రహ్మమే. 90 ఏళ్ల ఆవిడ కూడా బ్రహ్మమే. ఏంటండి, ఏమి కనుగుడ్డు తెరవనామా ఆవిడ బ్రహ్మమేనా? 90 ఏళ్ల ఆవిడ కూడా బ్రహ్మమేనా? అదేనయ్యా పరం. ఆ పరమన్న స్థితిలో అది సమిష్టి నేను, అది బ్రహ్మం. అణువు నుంచి మహత్తు దాకా ఒకటే నేనది, అనేక నేను లేవు అక్కడ. కాబట్టి ఒక్క నేనుగా ఉన్నప్పుడు ఆ ఒక్క నేను పరమాత్మ, ఏకముగా ఉన్న నేను పరమాత్మ. 24 లక్షల జీవరాశులందున్న నేను పరమాత్మ, పంచభూతములందంతటా వ్యాపించిన నేను పరమాత్మ, బ్రహ్మాండమంతా వ్యాపించిన నేను పరమాత్మ, విశ్వమంతా వ్యాపించిన నేను పరమాత్మ. కాబట్టి అందుకని దానికి పరం అనే శబ్దాన్ని వేశారు. పరమన్న దృష్టి ఎక్కడ దాకా వెళ్ళాలయ్యా నీకు? ఆ ధ్యేయాకార వస్తువుని ఎక్కడ దాకా పెట్టుకోవాలయ్యా? విశ్వసాక్షిణి సాక్షివర్జిత. లలితా సహస్రనామం అందరు చదివేస్తారు. ఎక్కడ దాకా పెట్టుకోవాలమ్మా అమ్మవారిని ధ్యానం చేయడానికి? విశ్వసాక్షిణి సాక్షివర్జిత. ఆ పరమన్న స్థితి నుంచి కూడా నిన్ను విడిపించే తల్లి ఎవరయ్యా అంటే పరాశక్తి. ఆవిడ కూడా పరమే వేసింది. శక్తికి పరమైనటువంటిది ఆవిడ. ఏదో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటే కుదరదు వ్యవహారం. అది పరాశక్తి. ఆవిడేం చేస్తుందయ్యా? పరమన్న స్థితి నుంచి నిన్ను విడిపిస్తుంది. అప్పుడు నీకు పరాత్పరం తెలియబడు, పరబ్రహ్మం. పరమాత్మ దాకా తెలియబడితే బ్రహ్మం. ఈ పిండాండం లేదప్పుడు బ్రహ్మాండం లేదు, ఈ గొడవ అంతా లేదు, ఇక ఏం లేదు. వీటికోవాలి ఏం పట్టించుకోడు ఇక్కడ. అప్పుడు ఏ మౌనంలో ఉంటాడు? ఈ 2 దాటిన వాడు అంటే ఈశ్వరీయ మౌనంలో ఉంటాడు. కానీ దానికి ఇంకొక పరం కలిపారన్న, పరాత్పరం అన్నాడు. ఎవరైతే ఈశ్వరీయ మౌనం నుంచి మేలుకొన్నాడు వాడికి ఇంకో పరం కలిపారు, పరాత్పరతరం. అంటే బ్రహ్మము దాకా రావాలంటే అమనస్కం, మానసిక మౌనమైనా ఉండాలి కదా. ఆత్మనిష్ట
దగ్గర నుంచి బ్రహ్మనిష్ట వరకు అంత మానసికము అమనస్కం. ఆత్మస్వరూపుడనే అనుభవం దగ్గర నుంచి అయమాత్మ బ్రహ్మము సర్వం కలువిదం బ్రహ్మ అనే నిర్ణయం దాకా వ్యాపించి ఉన్నటువంటి స్థితి పేరు అమనస్కం. మరి ఆ అమనస్క స్థితి యందు మీకు ఈ స్థూల సూక్ష్మ కారణాలు తోచవు, కనపడవు, అనుభవించబడవు. వాటి యందు అపేక్ష ఉండదు, ఆసక్తి ఉండదు. యథావత్ తాడు తాడు తాడుగానే ఉంది, పాము అవ్వలేదు. మరి ఇప్పుడు వాడికి జగత్ ఉందా లేదా? తాడుగా ఉంది, పాముగా లేదు. అదే అమనస్క స్థితి నుంచి కిందకు వచ్చేసాడు. అప్పుడేమైంది? అప్పుడు తాడుగా లేదు, అది పాముగా ఉంది. తాడే ఉంది అక్కడ, కానీ వీడికి పాముగా కనబడుతుంది. ఆభాస. ఈ ఆభాస అన్న లక్షణానికి ఎవడైతే లోనవుతున్నాడో వాడికి సరాసరి పరాత్పరతరం ఎలాగా? అది సాధ్యం. అందుకని పరమును సూచించాలి అంటే కనీస అర్హత అమనస్కం. సాంఖ్య తారక అమనస్క పద్ధతి. అందుకని సరి అయినటువంటి బోధా విధానంలో సాంఖ్య తారక అమనస్క పద్ధతి. అమనస్కమే నీకు లక్ష్యం. ఎందుకని ఆ మనస్కం తెలియబడితే తప్ప నువ్వు పరాన్ని తెలుసుకో. నీకు అనుభవం అయితే తప్ప, నిర్ణయం అయితే తప్ప, ఆ మనసు లేని స్థితి నీకు అనుభూతం అయితే తప్ప నీవు పరమును గుర్తించజాలవు. ఆ శక్తి ఉండదు నీకు, ఆ సామర్థ్యం ఉండదు, ఆ వికాసం ఉండదు, ఆ వివేకం ఉండదు. ఎందుకనే ఆ నిత్యానిత్య వస్తు వివేకం దగ్గరే బండి ఆగి, ఏది నిత్యం ఏది అనిత్యం, ఇది మారుతోంది ఏది మారటం లేదు. నిత్యానిత్య వస్తు వివేకం దగ్గర పరమును సూచించాలంటే ఎలా సూచిస్తాం? సూచించలేదు. ఎందుకని నా మనవరాలు నా మాట వింటలేదండి, దగ్గరే బండి ఆగి. నా మనవరాలు నా మాట వింటలేదండి అన్న దగ్గర జీవితం బండి ఆగిపోయిన వ్యక్తికి విశ్వసాక్షిణి సాక్షి వర్జిత దాకా ఎలా చెప్తాం? చెప్పారే అనుకోండి, ఆవిడకి ఏం పట్టిస్తుంది ఆ జ్ఞానం? ఎందుకని అది సాధ్యపడదు. మనసు వ్యవహారం మీద పనిచేస్తూ ఉంది అక్కడ, నీకు మనసు జగత్తు మీద పనిచేస్తూ ఉంది అక్కడ, నీకు మనసు 3 గుణాలతో పనిచేస్తుంది అక్కడ, నీకు మనసు కర్మానుసారం ప్రభావితం అవుతుంది. ఎవరికైతే మనసు ప్రజ్ఞాస్థితిని పొందిందో, స్థిత ప్రజ్ఞుడయ్యాడు, వాడు బ్రహ్మము నెరుగగలడు అంటాడు భగవద్గీత. అందుకని సమాధినిష్ట సమాధినిష్ట అని అనేక చోట్ల భగవద్గీతలో అంటారు. కర్మనిష్టలో కూడా సమాధినిష్ట అని అంటారు, కర్మ సన్యాసంలో సమాధి అంటారు, జ్ఞానయోగంలో సమాధి అంటాడు, జ్ఞాన విజ్ఞాన యోగంలో సమాధి అంటాడు, పురుషోత్తమ ప్రాప్తిలో కూడా సమాధినిష్ట అంటాడు, మోక్ష సన్యాసంలో కూడా సమాధినిష్ట. సమాధినిష్ట అంటే అర్థం ఏమిటి? ఏ స్థితిలో ఉంటే నీకు పరము తెలియబడుతుందో దానికి సమాధి అని పేరు. ఇది అని ఇదమిద్ధంగా గీత గీయడానికి వీల్లేదు అక్కడ. ఆయన ఏమిటో ఉన్నట్టుండి అలాగే ఉండిపోయాడండి, కళ్ళు కూడా కదల్చడం లేదండి, చేస్తూ చేస్తూ వంట చేస్తూ చేస్తూ ఆగిపోయాడు, భోజనం చేస్తూ చేస్తూ ఆగిపోయాడు, నిద్రపోతూ పోతూ ఆగిపోయాడు. ఈ ఆగిపోవటాలన్నీ అవసరమే. ఎందుకని మనసుతోనే కదా అవన్నీ. ఏ పని చేయాలన్నా మనసే, నిద్రపోవాలన్నా మనసే. మనసు తప్ప నిద్రపోయే అవకాశం వేరేదానికి లేదు. మేలుకోవాలన్నా వాళ్ళ మనసు పనే, అది కలగనాలన్నా మనసు పనే. ఏమంటే మెలకువ కళా నిద్ర ఎవరి పని? మనసు పని. కాబట్టి నాయన ఈ మనసు అన్నటువంటి లేని దానిని ఉన్నది అనుకోవడమే ఆభాస. ఇలా ఒక్క మాటతో మనసు లేనిదని నిర్ణయం పొందగలిగిన వాడెవడు వాడు మహావాక్య శ్రవణానికి అధికారి. అందుకని ఈ సూచన చాలా లోతుగా వేశాడు. పరాత్పరతరం ధ్యాయేత్. అందుకని స్వామి నిర్భయానందులు ఎందుకు వచ్చావు
అని అడిగేవారు. ఎందుకు వచ్చావో చెప్పాలి నువ్వు. పరాన్ని తెలుసుకోవాలా, పరాత్పరాన్ని తెలుసుకోవాలా, పరాత్పరతరాన్ని తెలుసుకోవాలా నువ్వు. దేనికోసం వచ్చావు గురువు దగ్గరికి? మా ఆయన నా మాట వింటలేదని వచ్చావు, లేకపోతే వచ్చేవాళ్ళు ఉంటారు గురువు దగ్గర. మా ఆయన నా మాట వింటలేదండి, నా పిల్లలు నా మాట వింటలేదు, ఏదో ఈతి బాధలు ఉంటాయి కదా సహజంగా. ఏదో మోకాళ్ళు పని చేయట్లేదండి, మసీదులు పని చేయట్లేదు, జ్వరం వచ్చిందంటే, లేకపోతే తలనొప్పి వచ్చిందంటే, లేదంటే ఏదో నడువు లేవటం లేదు, ఏదో రకరకాల శారీరక సమస్యలు. ఇవన్నీ ఈతి బాధలు అంటారు. అది శరీర ధర్మం ప్రకారం వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఓ పక్క లాగితే ఓ పక్క తిరిగిపోయే అతుకుల బంత, అంతకు మించి ఏమిటయ్యా. శరీరం గురించి ఎంత చెప్పాలన్నా అక్కడ ఒకటే మాట చెప్పాడు, ఏమిటయ్యా దాని గురించి ఆలోచించేది. ఓ పక్క లాగితే ఓ పక్క తిరిగిపోయే అతుకుల బంత, ఏమిటి దాని గురించి ఆలోచించేదా. అంత సామాన్య దృష్టి ఉండాలి నీ శరీరం గురించి. అంత సామాన్య దృష్టి ఎవరికైతే ఉంటుందో వాడికి జగద్భావం ఎడల వైరాగ్యం. అందుకని ఆ జగత్తును భోగించాలంటే ఈ శరీరమేగా భోగ సాధనం. స్థూల శరీరము భోగ సాధనమే, సూక్ష్మ శరీరము భోగాయతనమే. దీన్ని భోగించగలిగే శక్తి సూక్ష్మ శరీరంలోంచి లభిస్తుంది. లేకపోతే ఈ స్థూల శరీరం ఏమో అనుభవిస్తుంది, కూర్చుంటే లేవలేంది, అనంతరం తాను కదలలేని స్థూల శరీరం భోగం ఎట్లా అనుభవిస్తుంది అయ్యా? అది అనుభవింపజేస్తుంది సూక్ష్మ శరీరం. పళ్ళన్నీ ఊడిపోయిన వాడికి జంతికలు తీసుకెళ్ళి ఇచ్చాడట మనవాడు తాతగారికి. తాతగారు, నేను జంతికలు తింటున్నాను, నువ్వు కూడా జంతికలు తిన. నా వల్ల కాదు నాయన, నాకు పళ్ళు లేవన్నాడు. నేను తింటున్నా కదా, నువ్వు కూడా తినన్నాడు. నువ్వు ఎంత చెప్పినా నేను జంతికలు తినలేను రా బాబు. నాకున్నాయి కదా పళ్ళు, నీకెందుకు లేవు అంటాడు. నాకు కూడా ఉండేవిరా బాబు, ఒకప్పుడు ఊడిపోయినాయి, నీకు కూడా నా వయసు వచ్చిన తర్వాత ఊడిపోతాయి అంటాడు. ఏమన్నా పిల్లాడికి అర్థమవుతుందా? పళ్ళు ఉన్నవాడికి పళ్ళు లేని స్థితి గురించి ఎప్పటికీ తెలియదండి. అది ఊడిపోతేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలాగే కళ్ళు ఉన్నవాడికి కళ్ళు లేనివాడి స్థితి సంగతి తెలియదు. అలాగే ఆ జ్ఞాని ఎప్పటికీ జ్ఞానిని అర్థం చేసుకోలేడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాటలు అంటున్నాడంటే, ద్వైత బుద్ధి కలిగినటువంటి వాడికి ఆ ద్వైత జ్ఞానం ఎప్పటికీ అందుబాటులోకి రాదు. కాబట్టి బుద్ధిని పరము అనేటటువంటి దాని మీద ధ్యేయాకారంగా చెయ్యి. బుద్ధికి ఒక లక్ష్యం ఉండాలి, అదేదై ఉండాలి, పరమే అయి ఉండాలి. అప్పుడే నీకు అద్వైత సిద్ధి కలుగుతుంది, లేకపోతే కలగదు. అందుకని ఉత్తమమైన సూచన ఏమిటయ్యా? తత్పరంచావలోకయే. తత్వజ్ఞానం బాగా తెలుసుకో, గురువు దగ్గరికి వెళ్ళు, చతుర్విధ శుశ్రూషలు చెయ్యి, సర్వస్వ శరణాగతిని పొందు. ఆ సర్వస్వ శరణాగతి స్థితిలో ఉండి తత్వజ్ఞానాన్ని సూచనగా గ్రహించి స్ఫురింపజేసుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. గురువు దగ్గర నేను ఎంతకాలం ఉండాలండి? అది స్ఫురించేంత వరకు ఉండాలి, అంతే. అనంతర తానుగా సహజంగా స్ఫురించాలట, అంతే నీ హృదయంలో. అలా హృదయంలో ఎవరికైతే స్ఫురించిందో వాడికి ఇప్పుడు ధ్యేయం అంటే ఏమిటో తెలిసిందట. ఎందుకని? ఈ హృదయ స్థానం స్థితి భేదాన్ని బట్టి మారిపోతుంది. మొదట్లో అనాహత పద్మ మందిరమే హృదయస్థానం, ఆ తర్వాత ఆజ్ఞాచక్రమే హృదయస్థానం, ఆ తర్వాత సహస్రార మండలమే హృదయస్థానం, ఆ తర్వాత బ్రహ్మరంధ్ర మధ్యంలో ఉన్న అష్టదళ పద్మమే హృదయస్థానం. ఇలా ఈ నాలుగిటికి అధ్యాత్మ హృదయములని పేరు. ఇది మాంసపిండమైనటువంటి హృదయం కాదు, లబ్డబు కొట్టుకునేది కాదు. స్ఫూర్తి స్ఫురణ కలుగుతుంది, పరము స్ఫురిస్తారు. పరమును బోధించడం కుదరదు. పరమునే బోధించడం కుదరదంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? అచల బోధ అనే పేరు మీద పరము, పరాత్పరము, పరాత్పరతరమును బోధించే ప్రయత్నం చేస్తాం. అందుకని అవతార్ మెహర్ బాబా వారు ఏం చెప్పారయ్యా అంటే, ఆయన చతుర్విధ దివ్యయానములని నేను తెలియజేస్తున్నాను. 4వ దివ్యయానం గురించి బోధించడం ఉండదు, అది నీకు స్ఫురించాలి. తృతీయ దివ్యయానం గురించి బోధించడం కుదరదు,
అనుభవించాలి. ఎన్ని బోధించినా రెండవ దివ్యయానం వరకే. రెండవ దివ్యయానం దాటితే బోధ పనికిరాదు. అది నిరీంద్రియం, అవాంగ్మానస గోచరం. వాక్కు చేతగానే మనసు చేతగానే తెలుసుకోవడానికి వీలు కాదు. ప్రజ్ఞాస్థితి గురించి ఎంతో విపులంగా బోధించాడు. మన సాంఖ్య విచారణ అంతా ప్రజ్ఞాస్థితి గురించి బోధించడమే. మన తారకం గురించి బోధించేదంతా కూడా ఆ ప్రజ్ఞాస్థితిని పొందడం ఎలాగో చెప్పడమే. పొందినవాడు అమనస్క స్థితిలో ఉంటాడు, అదే ప్రజ్ఞాస్థితి. యోగ వాసిష్టం అంతా కూడా సాంఖ్య తారకాల గురించి చెప్పి చెప్పి చివరికి వశిష్ఠ మహర్షి అంటాడు, రామా ఇదంతా ఎందుకయ్యా బాబు, నీవే ఆ పరబ్రహ్మవు, అలా ఉండిపో అంటే అప్పుడు అది నీకు అమనస్కం అవుతుంది. ఆ పరమే నీవనేటటువంటి స్థితిలో ఉండిపోతే నీకప్పుడు అది సూచితం అవుతుంది. ఏమండి, అక్కడ నాకెవరు సూచిస్తారు? రాముడు ఇంకా తెలివేరు. ఇక్కడంటే మీరు ఏదో చెప్తున్నారు చెవులు ఇల్లు కట్టుకుని, అక్కడ ఎవరు చెప్తారండి నాకు? ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అక్కడ చిన్నప్పుడు నీకేం చెప్పాము? అవును శివాయ, నీకన్నా శివుడు బాగా తెలుసా? తెలిసినే చెప్పామా? అవును నమ శివాయ మంత్రం చెప్పామండి. శివుడు ఎవరో నీకు తెలియదు. మరి ఎవరు నీకు శివుడు? అప్పుడు ఎవడు నీకు చెప్పాడో వాడే శివుడు. నీకు తెలిసిన శివుడు ఎవరయ్యా అంటే నీకెవరు చెప్పారో వాడే శివుడు. మీ తండ్రి చెప్తే మీ తండ్రే శివుడు. మీ గురువు చెప్పాడు, ఆ గురువే శివుడు. మరి అమ్మవారండి, మీ అమ్మవారు కాదా? జగజ్జనని కాదా? సకల భూతములందు వ్యాపించినటువంటి అమ్మలగానే అమ్మ మీ అమ్మ కాదా? కాబట్టి నీకు తెలిసిన మీ అమ్మనే జగజ్జననిగా భావించు అన్నాడు. పరమహంస అంటాడు, ఎక్కడో వెతకడం ఎందుకయ్యా, కళ్ళెదురుకుండానే జగజ్జనని కనబడుతూ ఉంటే. కళ్ళు మూసుకుని ఎక్కడో వెతుక్కోక్కర్లేదట. దైవ సాక్షాత్కారం కోసం కళ్ళు మూసి చేసే ప్రయత్నం ఫలించదంటాడు పరమహంస. కళ్ళు తెరిచి చూడు, అంతటా జగజ్జననే కనబడతాం. జగత్తంతా జగజ్జననే, జగత్తంతా మాయాస్వరూపమే. మరి ఆ మాయ ఆవిడ అధీనంలో ఉంది కదా, ఆవిడ ఎలా కావాలంటే అలా మార్చగలుగుతుంది. నీ జాతకాన్ని ఎలా కావాలంటే అలా మార్చేయగలుగుతుంది ఆవిడ. జాతకం అంటారు. జాతకం అంటే ఏమిటంటే పుట్టుకతోనే వచ్చిందని అర్థం. పుట్టుకతోనే వచ్చిన ద్వైత బుద్ధి విశేషాలన్నీ అందులో ఉంటాయి. అద్వైతం గురించి అడిగితే జాతకంలో ఏముండదు. ఏమంటే నాకు అద్వైత సిద్ధి ఎప్పుడు కలుగుతుందని అడగండి, ఏ జ్యోతిష్కుడు అయినా చెప్పలేడు. మోక్షం ఎప్పుడు వస్తుందని అడగమని చెప్పలేడు. అయితే ఒకటి, కేతు మహర్దశ వచ్చినప్పుడు నీకు మోక్షం వస్తుందని చెబుతాను. అంటే కేతుగ్రహం మోక్షకారకం. ఇలాగా అనేక రకరకాలైనటువంటి సూచనలు అంటారు. అందుకని ఈ ఉపదేశం సూచన వాక్యం. అందుకని వెంటనే వెంటనే ప్రశ్నిస్తోంది మళ్ళా ఈ ఉపదేశంలో, పరాత్పరతరం ధ్యేయం, ఉత్తమమైన లక్ష్యం ఏమిటి? పరాత్పరతరమైనటువంటి దాన్ని ధ్యేయాకారంగా స్వీకరించి ధ్యాయేత్, వాడు ఆ పరబాహ్యాన్ని దర్శించినటువంటి వాడై ఆ పరబాహ్య స్థితిలోనే ఉంటాడు. వాడికి ఇప్పుడు ఒక ఆకాశం తెలిసింది, హృదయాకాశం తెలిసింది, దహరాకాశం తెలిసింది. హృదయానికి దహరం అని పేరు. కేవలాకాశ స్థితి అయినటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి వాడికి ఈ దహరాకాశ మధ్యస్థంలో శుద్ధ స్ఫటికమైనటువంటి పోలిక అనమాట. అందుకే మనం శివలింగాలన్నింటిలో గల ఉత్తమమైన శివలింగం ఏమిటి అన్నారు అనుకోండి, స్ఫటిక శివలింగమే శివలింగం. ఎందుకనయ్యా అంటే దాంట్లో నుంచి జ్యోతిర్మయమైనటువంటి వెలుగు యథాతథంగా ప్రసరిస్తుంది, ఏ మార్పు లేకుండా ప్రసరిస్తుంది. కాబట్టి నీ హృదయాకాశం అప్పుడు శుద్ధ స్ఫటికమై ఉంటుంది. అందు వెలుగుతున్నటువంటి చైతన్యం మహా చైతన్యం, శుద్ధ చైతన్యం. ఆ ప్రకాశం నీకు గోచరిస్తుంది. ధ్యానం వలన ఎవరికైనా కలగవలసిన ప్రయోజనం ఏమిటి? హృదయాకాశం తెలియాలి, పంచగగనాలు తెలియాలి, అది జ్ఞానం. జ్ఞానయజ్ఞంగా ఎప్పుడు మారిందని నాకు ఎట్లా తెలుస్తుందండి? నీకు పంచగగనాల యొక్క నిర్ణయం తెలిసిన నాడు
ఆ పంచ గగనాలను అధిగమించడం ఎలాగో తెలిసిన నాడు నీకు అది జ్ఞానయజ్ఞంగా మారుతుంది. జ్ఞానాగ్ని లభించకుండా పంచ గగనాలను ఎవ్వరు దాటాలి. కాలాగ్ని తెలియబడకుండా పరాత్పరతరం అనేది సాధ్యపడుతుంది. అందుకని సంకల్పం, సంకల్పాతీతం, శూన్యం, శూన్యాతీతం, కాలం, కాలాతీతం అనే 6 స్థితి భేదములు కూడా చిట్ట చివరి ఈశ్వరీయ మౌనంలో మౌన వ్యాఖ్యగా నిర్ణయం అవ్వాలి. మౌనంలో బోధించేది ఏమిటంటే మౌనంలో బోధించేది ఏముండదు, వాగ్రూపమైన బోధ ఏముండదు. ఆ ఈశ్వరీయ మౌన స్థితి వరకు వచ్చినటువంటి సత్శిష్యుడికి ఆ సద్గురుమూర్తి మౌనం ద్వారానే తెలియజేస్తారు, స్ఫూర్తినిస్తారు, సూచిస్తారు. కాబట్టి బయలును సూచించవలనే గాని బోధించడానికి, అచలమును సూచించవలనే గాని బోధించడానికి దేని బోధించవచ్చు? ఎరుకని బోధించవచ్చు, మనసును గురించి బోధించవచ్చు, మాయను గురించి బోధించవచ్చు, ఎరుకను గురించి బోధించవచ్చు. 4వ మేను వరకు, నేను వరకు 3 మేనుల గురించి, నేను గురించి కూడా బోధించవచ్చు. కానీ మరి విడిపించవలనంటే అవి లేనివని నిరూపితం కావాలి శిష్యుడికి. గురువు లేవని చెప్పకూడదు. ఎవరికి వాళ్ళు స్వానుభవం ద్వారా దాని మూలాన్ని అన్వేషించాలనే స్ఫురణ కలగాలి. మనసుకు మూలం ఎక్కడుంది? జగత్తుకు మూలం మనస్సు, మనోమూలమే దాని జగత్తు. జగత్తుకు మూలం ఎక్కడుందా అని వెతికితే మనసు దాకా వచ్చాయి. మనోమూలం ఎక్కడుంది? అవిద్య. అవిద్యా మూలం ఎక్కడు? ఆభాస. ఆభాసకు మూలం ఎక్కడు? ఇలా మూలాన్ని విచారణ చేయాలంట. ఇంకా పరాన్ని వెతికే పద్ధతి. పరం తెలియాలి అంటే మూలమును విచారించే వాడికి పరము తెలియబడుతుంది. అలా మూలాన్ని గురితెరగగా ఎరుగగా ఎరుగగా ఎరుక మూలమును విచారించగా పరమునందు ఎరుకకు మూలము లేదని తెలియబడుతుంది. తెలియబడాలి, లోపల స్ఫురించాలి, నిర్ణయం అవ్వాలి. అలా ఉండాలి. ఉంటే తప్ప నీకు అది పని జరగదు. ఎవరికి వాళ్ళు నేను మోక్షాన్ని పొందానని ఎవరికి వాళ్ళ సర్టిఫికెట్ చేసుకోవచ్చు. కానీ అలా ఉంటే నీ జీవితం చెప్పేసింది నువ్వు బంధస్థితిలో ఉన్నావా, మోక్ష స్థితిలో, మోక్ష స్థితిలో ఉన్నావా, మోక్ష సన్యాస స్థితిలో ఉన్నావా. ఉదాహరణ చెప్తా. భారతం రాసేటప్పుడు యుద్ధకాండ వస్తుంది, యుద్ధ పర్వం వస్తుంది. అక్కడంతా రకరకాల భీష్మ పర్వం, ద్రోణ పర్వం, ఇట్లా వరుస పర్వాలన్నీ ఉంటాయి. అక్కడ అర్జున రథం అని వాడతారు. ఒక్కొక్క రథానికి ఆ రథికుడి పేరును బట్టి పేరు పెడతారు. రథికుడు ఎవరిప్పుడు? అర్జునుడు. అర్జున రథం అంటారే గాని పరిపూర్ణుడైనటువంటి శ్రీకృష్ణుడు తోలుతున్నాడు కాబట్టి కృష్ణ రథం అని అన్నారు. ఆయన ఆ మాత్రం పేరును కూడా ఒప్పుకునేది. మనం కొబ్బరికాయ ఎవరు కొట్టాలన్న దగ్గరే మనకి తగాలి. నేనే కొబ్బరికాయ కొట్టాలంటే నేనే కొబ్బరికాయ, వాడు కొట్టాడు నేనే కదా కొట్టాను కొబ్బరికాయ. ఆయన ఇవ్వడం ఏంటి? హారతి నేను కదా ఇవ్వాలి హారతి. ఎందుకని? నేను అంతే. ఎక్కడ పోటీ వచ్చినా, ఎక్కడ పంతం వచ్చినా, ఎక్కడ అహంకారం వచ్చినా, ఎక్కడ వ్యవహారం వచ్చినా నేను లేకుండా ఎలా వస్తుంది? పని జరగదు. ఈ గ్రహింపు ఉండాలంట. అయ్యో సర్వవ్యాపక బ్రహ్మం ఏమైనా గుర్తిస్తాడంట ఈశ్వరుడు. అబ్బా ఇవాళ వీడు నాకు ఎంత పెద్ద కొబ్బరికాయ కొట్టాడు, ఎంత పెద్ద గుమ్మడికాయ కొట్టాడు, ఎంత అన్నం కుంభం పోసాడు. గుర్తిస్తాడా? మనలాగే ఆయన కూడా గుర్తిస్తే ఆయన కూడా ఎరుక స్వరూపుడు అయిపోతాడు కదా. చాలా అతీతుడు, కాలకాలుడు, అలదర్పదమనుడు. మరి ఏ రకమైనటువంటి భేదభావం లేనివాడు, గుర్తింపే కోరనివాడు, గుర్తింపు లేనివాడు. పెద్ద చిక్కు ఏమిటంటే ఆయనతో ఈశ్వరుని ఎందుకు పట్టుకున్నావయ్యా అంటే అందరిలోకెల్లా గుర్తింపు లేనివాడు ఎవడయ్యా అంటే ఆయన. ఎందుకని?
విశ్వమంతా వెతికినా కూడా ఆయన కనిపెట్టడం కుదరదు. ఎక్కడో చోట ఉంటే కానీ పడుకోవడానికి అసలు గుర్తు ఉంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు ఎవరైనా కూడా. అందుకని గురువు గారి దగ్గరికి వెళితే గురువు గారు ఎవరు గురువు గారు అయ్యా? ఎవడైతే గురిని చూపిస్తాడో బోధిస్తాడో కాదు, లక్ష్యమును చూపిస్తాడు, గురిని చూపిస్తాడు, గుర్తు చేస్తాడు. అంతే. గుర్తు గురించి బోధించడం, గుర్తు చేస్తాడు. ఒరే బాబు, నువ్వు బ్రహ్మస్వరూపుడు, నీ స్వరూపాన్ని నీకు గుర్తు చేస్తాడు. ఏమంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఏం చెప్తారండి? మీరు నేనేం చేయటలేదయ్యా బాబు, నీకు గుర్తు చేస్తున్నాను అంతే. నీ స్వరూపాన్ని నీ గుర్తు చేసే ప్రయత్నం ఇదంతా, అంతే తప్ప ఇంకేమీ లేదు. భగవద్గీత చెప్పారు, గురుగీత చెప్పారు, అష్టావక్ర గీత చెప్పారు, అదేమిటో శివగీత చెప్పారు. సంవత్సరం అంతా అన్ని పౌర్ణాలకు వెళ్ళి ఆ గీత ఈ గీత అని లేకుండా 36 గీతలు చెప్పారు. ఎన్ని చెప్పినా ఏముందండి, ఆయన గురి అనేది పరాత్పరతరం. అదే గురి, అది ఎవరికి మారదు. కర్మ మార్గంలో అయినా అదే లక్ష్యమే, భక్తి మార్గమైన అదే లక్ష్యమే, యోగ మార్గమైన అదే లక్ష్యమే, జ్ఞాన మార్గమైన అదే లక్ష్యమే, కైవల్య మార్గమైన అదే లక్ష్యం. స్థాయి భేదాన్ని బట్టి ఉంటుంది పరిణతి, అంతే. కాబట్టి గురువు గారు ఏం చేస్తాడంటే ఆయన పని రెండు పనులు. వచ్చిన వాడికి ఎవరికైనా సరే, నాయన నీ లక్ష్యం పరాత్పరతరం, గురి చూపిస్తాడు. గురిని చూపుట రెండో పని చేస్తాడు, నీ స్వరూపాన్ని గుర్తు చేస్తాడు, అంతే. ఎవరైనా కావచ్చు, చెప్పే సమన్వయ భేదం వేరుగా ఉండవచ్చు, ఒకరికి ఒక్కలాగా చెప్పవచ్చు. ఎలా చెబితే నీకు అది గుర్తిస్తావో అలా చెప్తాడు అంతే. కాబట్టి ఇక్కడ కూడా ఆయన ఏమంటున్నాడు, పరాత్పరతరం ధ్యాయేత్. మూడవస్థలలోనూ ఒక ధ్యానం చెయ్యాలి. తురియ స్థితిలో కూడా ఉండి ధ్యానం చెయ్యాలి, సమాధి స్థితిలో ఉండి కూడా ధ్యానం చెయ్యాలి, ఆత్మనిష్టలో ఉండి కూడా ధ్యానం చెయ్యాలి, బ్రహ్మనిష్టలో ఉండి కూడా ధ్యానం చెయ్యాలి, పరాత్పరతర నిర్ణయం అయ్యేదాకా చెయ్యాలి. చేయడం అంటే ఇది చేత కాని చేత, అకర్మ అంటారు. ఇది కర్మ సంగతంలోకి రాదనమాట. వికర్మ అసలే కాదు. ఎందుకని? ఇక్కడ కర్త లేడు. ధ్యానం చేసేవాడికి కర్త ఎగిరిపోవాలి, ధ్యానం చేసేవాడికి కర్మఫలాసక్తి ఎగిరిపోవాలి, ధ్యానం చేసేవాడికి సంగత్వం ఎగిరిపోవాలి. ఇది ధ్యాన ఫలం. నేను 20 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నానండి, 30 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను. సంతోషం, వెరీ గుడ్. భగవాన్ రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఇక్కడ నన్ను ఎంతకాలం ధ్యానం చేయమంటారని. ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసేవాడు పోయేదాకా చేయవయ్యా. ధ్యానం ఎప్పటిదాకా చేయాలి? నేను ధ్యానం చేస్తున్నానే వాడు మిగిలిపోయాడుగా, వాడు పోయేదాకా చెయ్యి. ఏమంటే కర్మ ఎప్పటిదాకా చేయాలి? నేను ఇంకా ఎంతకాలం ఈ కర్మ, ఈ పనులన్నీ ఎంతకాలం చేయాలని ప్రతి వాళ్ళు అడుగుతారు. ఇంకా నాకు ఎంతకాలం అంటే ఈ బరువులని, ఇంకా నాకు ఎంతకాలం అంటే ఈ బాధ్యతలని. ఎప్పుడు నాకు విముక్తి, ఆ విముక్తి కోరే కర్త ఉన్నాడు కదా, వాడు పోయేదాకా. బంధం అనుభవించే కర్త ఉన్నాడు కదా, ఆ కర్త ఎగిరిపోయాడు అనుకో, బంధం లేదు. కర్త పోయేదాకా తప్పదు నాయన నీకు. ఇది కర్త ఉన్నంత కాలం అయితే బంధమో లేకపోతే ముక్తో. కాబట్టి ధ్యానం ఎలా చెయ్యాలయ్యా? కర్తృత్వ త్యాగం, కర్మఫల త్యాగం, సంగత్యాగం. అప్పుడు జ్ఞానం. అది ధ్యానం కాదప్పుడు, అది జ్ఞానం. జ్ఞానాధ్యానం విశిష్యతే అంటాడు భగవద్గీత. చాలా మంది దానికి వాచ్యార్థం చెప్పుకుంటారు, జ్ఞానం కంటే ధ్యానమే గొప్పది. ఒరే, జ్ఞానంతో ధ్యానం చేయమని అర్థం, జ్ఞానం కంటే ధ్యానం గొప్పదని కాదు అక్కడ చెప్పింది. ఈ విచారణతో పరమును లక్షించి ముక్త జీవనాన్ని కలిగి ఉండి ఆ జ్ఞాన దృష్టితో ధ్యానం చెయ్యి. ఆత్మానుభవంతో ధ్యానం చెయ్యి, బ్రహ్మానుభవంతో ధ్యానం చెయ్యి. అసలు బుద్ధి చేసే పనే ధ్యాస, అని వేరే పనే ఉంది. ఏకాగ్రత పెట్టడమేగా బుద్ధి పని.
చిన్నపిల్లవాడు ఉన్నాడు, పాఠాలు చదవడం మీద పెట్టుకుంటాడు. వాడికి ఏదో నేర్పుతారు. ఉప్పు కప్పు రంగు ఒక పోలిక నుండి చూడరు జడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, ఓ శ్లోకమో పద్యమో అది నేర్పారు అనుకోండి స్కూల్లో. వాడికి రాత్రి నిద్రపోయేటప్పుడు కళ్ళ కూడా ఉప్పు కప్పు రంగు ఒక పోలిక నుండి అంటుంటాడు. ఎందుకని బాగా వల్లె వేసేసాడు. ఆ వల్లె వేసింది గుర్తొస్తూ ఉంటుంది కళలో. అంటే నీ బుద్ధి ఏకాగ్రమై దేని మీద అయితే దృష్టి పెట్టిందో కళలో కూడా దానిని నువ్వు మరువజాలవు. అది బుద్ధి యొక్క లక్షణం. కాబట్టి ఆత్మధ్యానం ఎంతకాలం చేయాలయ్యా? కళలో కూడా మరువనంతగా, నిద్రలో కూడా మరపు రానంతగా. మరపు మరణము సుషుప్తి మూర్ఛలలో పరము లేదు అని చెప్పడానికి వీలు లేదు. పరము మరపు మరణము సుషుప్తి మూర్ఛలకు లోబడదు. దాని అవతలది పరం. అందుకే పరమన్న శబ్దం ఎప్పుడు దానికి అవతల అంట. ఏమంటే మరణం పోయాడండి, తర్వాత ఏమిటి అన్నాడు. కొన్ని మరిచిపోయాడండి, తర్వాత ఏమిటి అన్నాడు. ప్రతిదానికి తర్వాత ఏమిటి అంటాడు పారమార్థిక దృష్టిలో. అంతే తప్ప అక్కడతో నీ వ్యవహారం అయిపోయిందనే వ్యవహారంతో ముగించడు. ఎందుకని? వ్యవహారం అంతా జీవుడికి కాబట్టి. ఆత్మా వ్యవహారి. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయానికి రావాలి. పైన ఏదో చూచాయగా చూసేసి నిర్ణయం చేస్తే అలా ఉండడానికి కష్టమవుతుంది. ఉండలేకపోతున్నానన్న వాళ్ళందరూ పైన చూచి నిర్ణయం చేస్తున్నారు. పైగా ఇతరులకు బాధలకు, ఇతరుల వేదనలకు కారణం కూడా అవుతాడు. తెలియకుండా పాపం అనకూడదు, ఇదో పెద్ద చిక్కు. అందుకని గురువు ఒక గంట మాట్లాడాలంటే ఓ 20 గంటలు మౌనంగా ఉంటాడు. అంత మౌనంగా ఉంటే ఒక గంట మాట్లాడగలరు. అంతేగాని పొద్దున్న నుంచి రాత్రి దాకా 24 గంటలు మాట్లాడేవాడు కాదు. 20 గంటలు మౌనంగా ఉండి ఆ లక్ష్య స్థితిలో ఉండి, తానైన స్థితిలో ఉండి, ఆ తాను లేని స్థితిలో ఉండి, అప్పుడు ఒక గంట సేపు ఆ లేమితనం, మనసు యొక్క లేమితనం, మాయ యొక్క లేమితనం, ఎరుక యొక్క లేమితనం. ఆ లేమితనం నిర్ణయం అయిపోతే ఉన్నది పరమే. మనసు కవతల ఒక పరం ఉన్నది, మాయ కవతల ఒక పరం ఉన్నది, ఎరుక కవతల మరొక పరం ఉన్నది. అందుకని 3 పరములు వేశారంట. పరాత్పర పరం, పరాత్పర పరబ్రహ్మ. బ్రహ్మ అని ఎందుకన్నారండి? అది సర్వ ములుగు రుచ సందు లేకుండా ఉన్నది. బ్రహ్మతీతి బ్రహ్మ. ఎంత వ్యాపకమయ్యా, దానికంటే వ్యాపకం మరొకటి లేదు. అదే ఉంది, సార్వకాలము కదలక ఉంది. కాబట్టి ఈ ఉపదేశం ద్వారా చాలా జాగ్రత్తగా 0 నుంచి 100 వరకు ఉంది ఇందులో. పారమార్థిక విద్య ఈ ఉపదేశంలో పైన పూర్వం చెప్పిన వాటి అన్నింటి సారాంశంగా ఈ ఉపదేశం చేశారు. చాలా చాలా తర్వాత పార్వత్యువాచ నతస్మితేనాథ పదారవిందం బుద్ధీంద్రియ ప్రాణమనోవచోభిః యచ్చింత్యతే భావిత ఆత్మయుక్తౌ ముముక్షుభిః కర్మమయోపశాంతయే. తాత్పర్యము: మోక్షేచ్ఛ గలవారిచే స్వస్వరూప ధ్యానయోగమునందు కర్మశాంతి కొరకు ఏ భగవత్ పాదారవిందములు ధ్యానింపబడుచున్నవో ఓ స్వామి, అటువంటి నీ పాదపద్మములను గూర్చి బుద్ధీంద్రియ ప్రాణ మనోవాక్కుల చేత నమస్కరించుచున్నానని పార్వతి పలికెను. ఇతి శ్రీ స్కాంద పురాణే ఉత్తరఖండే ఉమామహేశ్వర సంవాదే శ్రీ గురుగీతాయాం ధ్యానాది విధి ప్రశంసన్నామ తృతీయోధ్యాయః సంపూర్ణం. చివరికి వచ్చేసింది. ఆవిడకి ఇప్పుడు బాగా అర్థమైపోయింది. ఏమిటి అర్థమైందట? ఏం ధ్యానం చేయాలో అర్థమైంది. అదే ఆవిడ చెప్తున్నారు సమాధానం అన్నమాట. మనం కూడా నతస్మితే నాథ
పదారవిందం. నాకు బాగా అర్థమైపోయిందయ్యా. గురుపాద పద్మం అనిశం భజే. ఇంతకీ ఏం చేయాలండి బాబు? మనసు లేనిదంటే ఏం తెలియాలంటే ఎలా తెలుస్తుంది నాకు? గురుపాద పద్మములను పట్టుకో. మాయ లేనిదని తెలియాలంటే ఏం చేయాలి? గురుపాద పద్మములను పట్టుకో. ఎరుక లేనిదని తెలియాలంటే ఏం చేయాలి? గురువు గారి పాద పద్మములను పట్టుకో. కాబట్టి అనిశం జాయేత్ గురుపాద పద్మం. అనిశం అంటే అర్థం ఏమిటో తెలుసా ఎవరికైనా? పగలు రాత్రి తేడా లేకుండా, అంటే పగలు రాత్రి గుర్తించని స్థితిలోకి బుద్ధి వెళ్ళిపోవాలండి. ఏమంటే పొద్దున మిమ్మల్ని ఒకసారి నాకు తెలుసుకున్నానండో, తెల్లవారుజామున మీరే గుర్తొచ్చారు నాకు అంటారు. లేదంటే రాత్రి కల్లా వచ్చాడంట, లేదంటే ఏదో సందర్భం వచ్చినప్పుడు వచ్చాడంట. యచ్చించతే భావిత ఆత్మయుక్తౌ ముముక్షుభి. ముముక్షు అయినటువంటి వాడికి వాడు ఆత్మస్వరూపం ఎవరయ్యా? గురువు గారు. ఆయన గురువు గారు ఎవరయ్యా అంటే వాడు ఆత్మే. ఆయన ఆత్మ ఎవరయ్యా? గురువు గారు. ఇదిట తేడా లేదట వాడికి. వాడే ముముక్షువు. సత్సంగాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ముముక్షువులని అనుకుంటుంటారు. పురాణ శ్రవణానికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా మోక్షమే కావాలంట. అది తీవ్ర మోక్షేచ్చో మంద మోక్షేచ్చో తర్వాత విషయం. అసలు నువ్వు ముముక్షు ఎప్పుడయ్యా అంటే పార్వతీదేవి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పిందండి, నిర్ణయంగా చెప్పింది. కర్మమయోపశాంతి. ఫినిష్డ్. ఎవరికైతే కర్మ ఉపశాంతి చెందిందో సద్గురుపాద పద్మ ధ్యానం ద్వారా, ఆ సద్గురువే తన ఆత్మస్వరూపముగా నిలబడిపోవడం ద్వారా, తన ఆత్మయే సద్గురువుగా నిలబడిపోవడం ద్వారా, ఆత్మకు సద్గురువుకి అభేద స్థితిని అనుభవించడం ద్వారా, స్వీయ ఆత్మ స్వాత్మకు సద్గురువుకి అభేద స్థితిని అనుభవించడం ద్వారా కర్మ ఉపశాంతి చెందినవాడెవడో వాడు ముముక్షు. ఇప్పుడు మనలో ఈ నిర్ణయం ఎంత మందికి వచ్చిందనేది ఎవరికి వాళ్ళు చాలా చక్కగా స్వాధ్యాయం ద్వారా పరిశీలించారు. ఏం రావాలట నిర్ణయం? ఏమంటే నేను రోజు సద్గురు ధ్యానం చేస్తున్నాను, నేను రోజు గురు పూజ చేస్తున్నాను. అన్ని అచలాశ్రమాలలో ప్రాథమికంగా నేర్పేది ఏమిటి అంటే మొట్టమొదట నేర్పేది గురుగీత, గురు పూజ. రోజు చేయమంటారు, ప్రతిరోజు చేయవలసింది. ఎంత బాగా చేయాలి, కళలో కూడా నీకు గుర్తు మర్చిపోకూడదు, అలా చేయిస్తారు. దాదాపు మొదటి 5 సంవత్సరాలు పడుతుంది. ఆ 5 సంవత్సరాలు గురు పూజ, గురు పూజ, గురు పూజ, గురు పూజ, గురుభక్తి. గురుభక్తిర్ విశేషత. ఎందుకని అంటే ఈశ్వరుడికి గురువుకి భేదం లేదు. చివరికి ఎక్కడ దాకా చేరాలయ్యా? నీలో ఏ శుద్ధాత్మ స్వరూపం ఉంది, నీలో ఏ స్వాత్మస్వరూపం ఉంది, నీలో ఏ సచ్చైతన్య జ్ఞాన ప్రకాశానంద లక్షణాలతో వెలిగిపోతున్నటువంటి స్వరూపం ఉందో, ఆ స్వరూపం గురువు అయిపోవాలి. గురువే ఆ స్వరూపం. ఇలా ఎవడైతే అయ్యాడో వాడు ముముక్షుభి, వాడు మోక్షమును అందుతాడు. ఎలాగా? వాడికి గురువుకి భేదం లేదు. ఎందుకని? వాడు ఆత్మ కంటే భిన్నం కాదుగా. వాడు ఆత్మ గురువు గారే కదా, వాడు గురువు గారే ఆత్మ కదా. చూడండి, గురు శిష్య ఐక్యతా సిద్ధికి ప్రతిపాదన అమ్మవారి మాటల్లో. మోక్షం ఎవడికి లభిస్తుందయ్యా? గురు శిష్య ఐక్యతా సిద్ధి కలిగిన వాడికి లభిస్తుంది. వాడిలో ఉన్నటువంటి ఆత్మకి ఆ సద్గురుమూర్తికి భేదం లేదు. అలా సద్గురు పాద కమలములను ధ్యానం చేయడమే పాద పూజ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సద్గురు పాద పూజగా అందరం పోటీ పడతా ఉంటాం. నేను ముందు కూర్చోవాలంటే నేను ముందు కూర్చోవాలి, నేను పూజ చేయాలంటే నేను పూజ చేయాలి, నేను అభిషేకం చేయాలంటే నేను అభిషేకం, నేను చదవాలంటే నేను చదవాలి. ఓకే, వెరీ గుడ్. ఈ ప్రయత్నం అంతా చేయాలి, చేయొద్దని అంటలేదు. కానీ ఎక్కడ దాకా, దాని అంత్యం ఏమిటి, ఎక్కడ దాకా వెళ్ళాలి, దాంట్లో ఉత్తమమైన స్థితి ఏమిటి? నువ్వు పాలతో అభిషేకం చేసావా, పంచామృతాలతో చేసావా, నీళ్లతో చేసావా, పూలతో అలంకరించావా, అదంతా బహిర్ముఖమైనటువంటి సదాచారం, సత్కర్మ. ఈ సత్కర్మ ఫలం ఎక్కడ దాకా దారి తీయాలయ్యా?
ఆత్మయుక్తౌ. ఆ సద్గురువు నీ ఆత్మస్థానంలో నిలబడాలి. ఆత్మయే నీకు సద్గురువై నిలబడాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయి ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. కాబట్టి చాలా జాగ్రత్తగా పార్వతీదేవి ఈ అధ్యాయం చివరలో చెప్పబడినటువంటి సారాంశ శ్లోకం, నిర్ణయమైనటువంటి శ్లోకం ఏమిటయ్యా? కర్మ ఉపశాంతయే. మనవుడు ఎప్పటికైనా ఏ స్థితికి చేరాలి? నీ మనసులో కర్మ ఉపశాంతి జరగాలి. ఇంకా నేను ఇది చెయ్యాలి, ఇంకా నేను ఇది చూడాలి, ఇంకా నేను ఇది పొందాలి, ఇంకా నేను ఇది పొందలేదు అని ఏదైతే మిగిలిపోయిందో అదే నీ ఉత్తర జన్మ కారణం రాయ. కాబట్టి కర్మ ఉపశాంతి ఎవడికైతే జరిగిందో వాడు మోక్షుడు. వాడికి మోక్షం తప్ప వేరే ఇంకే పని మిగలలేదు. ఒక పని మిగిలింది వాడి. ఏమిటయ్యా పని? మోక్షం, మోక్ష సన్యాసం. పరం పరాత్పరం, వీలైతే పరాత్పరతరం, పరబాహ్యం దాకా. మరి ఆ పని ఒక్కటే మిగిలింది. అది పని కాని పని, కర్మ కాని కర్మ. అంటే ఏమిటయ్యా? మాటలు ఉడిగిపోయినాయి, మౌనం తెలిసిపోయింది. మనసు ఉడిగిపోయింది, బ్రహ్మం తెలిసిపోయింది. ఎరుక ఉడిగిపోయింది, బయలు నిర్ణయం. ఈ మూడు ఉడిగిపోవడం ఉపశాంతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముందు మాటలు ఉడిగిపోవాలి, ఆ తర్వాత మనసు ఉడిగిపోవాలి, ఆ తర్వాత ఎరుక ఉడిగిపోవాలి. అలా ఎవరికైతే ఉడిగిపోయిందో, ఉడిగిపోవడం అంటే అందరికీ తెలుసా? ఒక 99 ఏళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళాం, 99 years. వెళ్ళి, తాతగారు నాతో పాటు మీరు కూడా డాన్స్ చేయండి అన్న. 99 ఏళ్ళ ఆయన డాన్స్ చేయమంటే ఆయన ఏమన్నాడు? ఆయన డాన్స్ చేసే వయసు ఉడిగిపోయింది. ఇప్పుడు డాన్స్ చేస్తే భూమి గుండ్రంగా తిరిగి నేను కింద పడతాను ఆయన. ఇప్పుడు డాన్స్ చేస్తే వయసు కాదు, వయసు ఉడిగింది అన్నాడు. అదేమిటి? 99 ఈజ్ ఓన్లీ నెంబర్. యు ఆర్ నాట్ 99, యు ఆర్ 9. నేను 9 ఏళ్ళు కాబట్టి మీకు కూడా 9 ఏళ్ళే ఉన్నాయి అనుకుంటున్నాను, నాతో పాటు కలిసి డాన్స్ చేయండి అని మనవాడు ఆయన చేతులు పట్టుకుని ఊపడానికి ట్రై చేస్తాను. కానీ 99 ఏళ్ళు ఆయన చేయగలుగుతాడు ఆ 9 ఏళ్ల పిల్లవాడితో పాటు డాన్స్? చేయలేడు కదా. వయస్సు ఉడిగిపోయింది. ఆ ఉడిగిపోయిన లక్షణం ఎలా ఉందో అలా మాటలు ఉడిగిపోవాలి, మనసు ఉడిగిపోవాలి, ఎరుక ఉడిగిపోవాలి. సమాధి యొక్క ఫలం. సమాధి నిష్ట ఎంతకాలం ఉండాలండి? సమాధి నిష్ట వల్ల నీలో ఏం ఉడిగిపోయినాయి? మాటలు ఉడిగిపోయినాయా? మనసు ఉడిగిపోయిందా? ఎరుకే ఉడిగిపోయిందా? అప్పుడు కదా పరం నిర్ణయం అయినట్టు. అప్పుడు కదా పరాత్పర నిర్ణయం అయినట్టు. అప్పుడు కదా పరాత్పరతరం మోక్ష సన్యాసం. పరాత్పర నిర్ణయం అయితే మోక్షం, పరమే నిర్ణయం అయితే ముక్తి, పరాత్పరతర నిర్ణయం అయింది మోక్ష సన్యాసం. ఇప్పుడు ప్రవాహ్య నిర్ణయం, అచల నిర్ణయం అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు మీరు ఇప్పుడు ఏ శ్రద్ధతో జీవిస్తున్నారు? సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ, ఏం చేస్తారు? శ్రద్ధ ఉండాలంటే మళ్ళా కిందకి రావాలి, అంతఃకరణంలోకి రావాలి, వస్తేనే. కాబట్టి ఎవరికైతే నేను మేనుల జాడ తెలిసి ఉడిగినయ్యో ఎష్టిగా సమిష్టిగా వాడే మోక్ష సన్యాస స్థితిని పొందినవాడు అని భగవద్గీత చిట్ట చివరి అధ్యాయం మోక్ష సన్యాసంలో నిర్ణయంగా చెప్తాడు. ఆ దేహి దేహముల తెరవు తెలిసి రెండూ ఉడిగిపోయినాయి. ఆ శరీరీ దేహి దేహముల తెరవు తెలిసి ఉడిగిన వాడెవడో వాడే ఆ శరీరీ. ఆ మోక్షత్వం ఎక్కడ దాకా పనిచేయాలయ్యా నీకు? ఆ తీవ్ర మోక్షేచ్ఛ వలన నీకే నిర్ణయం కావాలయ్యా? ఆ శరీరీ అనేటటువంటి నిర్ణయంలో నువ్వు శరీరాన్ని వదిలేయాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః.
श्रीमत्परशिवरूपगुरो कामितशोषितलोकगुरो विबुधा प्रार्थितलोकगुरो आमुदमदान्तसुदीपगुरो कलिपादितसन्त्रार्थगुरो स्थापितषण्मतसारगुरो स्थापापवमुनिवन्द्यगुरो श्रद्धाध्यक्षरशान्तगुरो करुणासागर परमगुरो निरुपममहिमानिलय गुरो जय जय परशिवलोकगुरो जय शुभशङ्कररूपगुरो भवहर परशिव भुवनगुरो जय शुभमङ्गल जगद्गुरो जय 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 गुरुप्रसाद गुरो जय शुभमङ्गल लोकगुरो जय 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 निर्भयानन्द गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण हरि ओम।